వాడను, నీవు నా ప్రియుడవు యేసయ్యా. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనండి. జీఎస్ మిరాకిల్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వక వందనములండి. ఈ దిన వాగ్దానం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి మనము సంతోషించాలంటండి. ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తా అంటున్నాడు. అనేకమైన వాంఛలతో మనము ప్రతి దినము అనేకమైన కోరికలతో అనేకమైన ఆశలతో మనం దేవుని సన్నిధికి వెళ్తామండి. ఆయన అంటున్నాడు యెహోవాను బట్టి సంతోషించాలంట. మనం ఎక్కడ సంతోషించాలండి? యెహోవాను బట్టి ఆయన సన్నిధిలో మనము సంతోషించాలి. దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో మనము ఆనందించాలి, సంతోషించాలంట. ఆయన నామమును బట్టి మనం సంతోషించినట్లయితే మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తానంటున్నాడండి. ప్రతి ఒక్కరికి అనేకమైన కోరికలు, హృదయ వాంఛలు, ఆశలు ఉంటాయండి. కొంతమందికి ఉద్యోగం కొరకు హృదయ వాంఛ ఉంటుందండి. ఉద్యోగంలో రావాలని, మంచిగా ర్యాంకులు రావాలని అనేకమైన కోరికలతో మనం హృదయ వాంఛలతో మనం ఉంటామండి. ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తానంటున్నాడు. ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఆనందించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం సంతోషంగా ఉన్నప్పుడంట ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తానంటున్నాడండి. కాబట్టి దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం సంతోషంగా దేవుని సన్నిధిలో మనం సంతోషంగా ఉండాలండి. పౌలు గారు కూడా ఏమంటున్నారంటే, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువు నందే ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని పౌలు గారు కూడా పదే పదే మనకి చెప్తున్నారండి. దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆనందంగా వెళ్ళాలి. ఆయన సన్నిధిలో మనకు సంతోషము దొరుకుతుంది. మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తా అంటున్నాడండి. ఆయన నామంలో మనం ఎవరైతే మనం సంతోషంగా ఉంటామో, ఆ దేవుని సన్నిధిలో మనం సంతోషంగా గడిపినట్లయితే ఆయన మన హృదయ వాంఛలన్నింటినీ తీరుస్తానంటున్నాడండి. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేకమైన కోరికలు మనకి ఉంటాయండి. కొంతమందికి ఉద్యోగం కావాలని, కొంతమంది గృహాలు కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటారండి. ఆయన నీ హృదయ వాంఛలు ఎరిగిన వాడండి. నీ హృదయంలో ఏది ఉందో మనం దేవుణ్ణి మనం పదే పదే అడిగినట్లయితే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తానంటున్నాడండి. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనంలో, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. మనం దేవుని పాదముల దగ్గర, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని పాదముల దగ్గర మనం ప్రార్థించినట్లయితే ఆయన ఏమంటున్నాడు చూడండి, మన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. మన పెదవుల నుంచి మనం ఏదైతే మనకు దేవునికి విన్నపించుకుంటున్నామో, ఏ కోరిక అయితే మనం కోరుకుంటున్నామో అది ఆయన అంగీకరిస్తా అంటున్నాడండి. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆనందించాలి. ప్రతి దినము మనం ఉదయకాలమును లేచి దేవుణ్ణి మనం ఆరాధించినట్లయితే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తా అంటున్నాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయకాలమును లేచి దేవుణ్ణి సంతోషపెట్టినట్లయితే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తానండి. చాలామంది గర్భఫలము లేక ఎంతో బాధపడుచున్నారండి ఈ లోకంలో. అట్టి వారు మరి ఉదయకాలము లేచి దేవుణ్ణి సంతోషపెట్టినట్లయితే వారి హృదయంలో ఉన్న వాంఛలను ఆయన తీరుస్తానండి. గృహము లేని వారు, ఉద్యోగం లేని వారు, అనేకమైన శ్రమలలో ఉన్నవారు, అనేకమైన అప్పుల్లో ఉన్నవారు దేవుణ్ణి ఆరాధించి గణపరిచినట్లయితే ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తానండి. మీరు ప్రార్థించి మీ పెదవుల గుండా వచ్చే ప్రార్థన ఆయన ఆలకిస్తానంటున్నాడు. ఆయన మాట ఇచ్చే దేవుడు, రోషము కలిగిన దేవుడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చే దేవుడండి. అంతేకాకుండా 145వ అధ్యాయం 19వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని
రక్షించును తండ్రి. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మొర ఆయన ఆలకిస్తాను అంటున్నాడండి. వారిని రక్షిస్తాను, ఆపదలో కూడా మనం రక్షిస్తాను అంటున్నాడండి. అనేకమైన శ్రమల గుండా మనం ఈ లోకంలో మనం వెళ్ళినప్పుడు ఆయన మనం రక్షిస్తా అంటున్నాడు. మనం ఎలా ఉండాలండి? భక్తి కలిగి ఉండాలి. మనం ఆయన సన్నిధిలో ఆనందించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో బలము పొందేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో సంతోషించినట్లయితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తానంటున్నాడండి. మనకు వాంఛలను ఆయన తీరుస్తానంటున్నాడండి. కాబట్టి సర్వ జనాంగమా, ఈ వాగ్దానమును పట్టుకొని ఎవరైతే దేవుణ్ణి ఆనందపరుస్తారో, ఆయన గణపరుస్తారో, ఆయన సన్నిధిలో సంతోషపడతారో, ఆయన సన్నిధికి వెళ్ళి బలము పొందుకుంటారో, ఆయన భయభక్తులు కలిగి ఆయన యందు ఎవరైతే విశ్వసించి ఆ దేవుణ్ణి ఆరాధిస్తారో అట్టి వారికి హృదయ వాంఛన ఆయన తీరుస్తానంటున్నాడండి. గొప్ప దేవుడు. అనేకమైన కోరికలతో మనం ఉంటాం, అనేకమైన శ్రమలలో మరి మనకు ఉంటాయండి. ఆయన మన హృదయ వాంఛలన్నిటిని తీర్చివేస్తా అంటున్నాడు. మరి మీ కుమారుడు మీ కుమార్తె మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలంటే మీ హృదయ వాంఛను ఆయన తీర్చే దేవుడండి. మీరు ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి సంతోషంగా గడపాలి, ఆయన ఆనందపరచాలి. ఆయన గణపరిచినట్లయితే, భయభక్తులు కలిగి మీరు ఉన్నట్లయితే మీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తానంటున్నాడండి. కాబట్టి సర్వ జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని మాట మనం విని భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో సంతోషించినట్లయితే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తానంటున్నాడండి. దేవుడు ఈ వాగ్దానమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా 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 సర్వశక్తిమంతుడా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా నయ్యా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా మా హృదయ వాంఛలను తీర్చుతావని నా ప్రభువా ఈ మాట ఇచ్చిన దేవుడు ప్రభువా, నీ సన్నిధికి ఎవరైతే వెళ్ళి నా ప్రభువా సంతోషిస్తారో నా ప్రభువా, సంతోషంగా నీ సన్నిధిలో గడుపుతారో ప్రభువా, అట్టి వారు హృదయ వాంఛలను తీరుస్తానన్నావు ప్రభువా. అంతేకాదు ప్రభువా, ఎవరైతే భయభక్తులు కలిగి నా తండ్రి ఉంటారో అయినా వారి ప్రార్థన మీరు వింటారని నా తండ్రి, వారి పెదవుల గుండా వచ్చిన విన్నపమును మీరు అంగీకరిస్తారని నా తండ్రి సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. అటు రీతిగా ప్రతి ఒక్కరూ నా ప్రభువా నీ సన్నిధికి వచ్చి నా ప్రభువా పెదవులు విప్పి అడుగుచున్నారు ప్రభువా. అటు వారి ప్రార్థన ఆలకించండి. గర్భఫలము లేని వారి గర్భఫలమును దయచేయండి నాయన. గృహము లేని వారికి గృహములు నా తండ్రి దయచేయండి. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి ప్రభువా. అపవాదులలో ఉన్నవారిని నా తండ్రి విడిపించండి ప్రభువా. సాతాను శక్తులతో పీడింపబడుతుంటే వారిని విడిపించండి ప్రభువా. అనారోగ్య బంధకములతో ఉన్నవారిని నా తండ్రి మీరు స్వస్థపరచమని నామలో కోరుకున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయ వాంఛలను తీర్చమని నామలో కోరుకుంటూ త్వరగా రాని ఉన్న యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రజలారా, మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆనందించి ప్రతి దినము ఈ వాగ్దానమును వింటూ ఆయన గణపరిచినట్లయితే మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తానంటున్నాడండి. ఎవరైతే దేవుని పాదముల దగ్గర పెదాలు విప్పి ప్రార్థిస్తున్నారో అట్టి వారి ప్రార్థన ఆయన అంగీకరిస్తానంటున్నాడండి, ఆయన ఆలకిస్తానంటున్నాడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని రక్షిస్తానంటున్నాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి జీవిద్దాం. ఆమేన్. నీ ప్రార్థనావసరతల కొరకు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. PLM యూత్ వారు మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నారు. వందనాలండి.